బ్రేకింగ్ న్యూస్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్కునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది వంతారా. ఈ మేరకు వంతారా బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగానే వంతారా తెలంగాణ అటవీ శాఖ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరింది. ఇక ప్రభుత్వ పరంగా వంతారాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యమంత్రి. ఈ నెలాఖరులో వంతారాను సందర్శిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్కునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది వంతారా. ఈ మేరకు వంతారా బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగానే వంతారా తెలంగాణ అటవీ శాఖ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరింది. ప్రభుత్వ పరంగా వంతారాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యమంత్రి. ఈ నెలాఖరులో వంతారాను సందర్శిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్కునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది వంతారా. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో భాగంగా గ్లోబల్ సమ్మిట్లో 8-9 తారీఖుల్లో ఏవైతే సమావేశాలు సమ్మిట్లు జరగనున్నాయో అందులో భాగంగానే ఈ ఎంఓయూ కుదిరిందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు వంతారా బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా వంతారా అటు తెలంగాణ అటవీ శాఖ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరినట్లు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ పరంగా వంతారాకు అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని రేవంత్ తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఈ నెలాఖరులో వంతారాను కూడా మేము వెళ్లి సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఒప్పందాలు, ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని చెప్పుకోవచ్చు. విద్యుత్ శాఖలో కూడా భారీ ఒప్పందాలు జరిగాయి. ఇక అటు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూస్తున్నాం వంతారాకి సంబంధించిన ఎంఓయూ కుదరడం కూడా చూస్తున్నాం. ఎంఓయూకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి. దీంతో పాటు నెలాఖరులోగా వంతారాన్ని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? మొత్తానికి ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు అంటే మొదటి రోజు సమ్మిట్ ముగిసింది. సమ్మిట్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఎంఓయూలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల పెట్టుబడుల ధ్యేయంగా ప్రస్తుతం ఈ సమ్మిట్ని ఏర్పాటు చేసిందో అందులో ఈ ఒక్క రోజే దాదాపు 200 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఎంఓయూ కూడా జరిగినట్టుగా కాసేపటి క్రితమే వెల్లడించారు. ప్రధానంగా అందులో విద్యాశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ మోర్ ఓవర్ వంతారాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా సైన్ చేసుకున్నారు. ఈ నెలాఖరులోగా కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి వంతారాను విజిట్ చేస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఫారెస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో వంతారా టీమ్ ఏదైతే ఎంఓయూని కూడా కుదుర్చుకుంది. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి సమ్మిట్ లో 15 ప్రధాన రంగాలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. అందులో అన్ని చర్చలు కూడా చాలా కీలకంగా కూడా మారాయి. అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. మొత్తం 4 హాల్స్ లో కూడా డిఫరెంట్ టైమింగ్స్ లో కూడా 27 సెషన్స్ మొత్తం 2 రోజులు అయితే అందులో 15 సెషన్స్ ఈరోజు డిస్కషన్ కూడా జరిగింది. ప్రజెంట్ మనం గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఉన్నాము, చూడొచ్చు. ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచి కూడా సమ్మిట్ జరిగింది. పెద్ద ఎత్తున ప్యానెల్ డిస్కషన్స్ జరిగాయి. ఇక ప్రస్తుతం గాలా డిన్నర్ కూడా జరుగుతుంది. అయితే ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి ఎంఓయూలు మనం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అనేక సెషన్స్ డిస్కషన్స్ లో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడంతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ తో దాదాపు 150 మందితో కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి కీలక ఎంఓయూ మనం చూసుకుంటే వంతారా ఏదైతే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వంతారా అటవీ శాఖ అధికారులతో కలిసి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. అందులో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయేటటువంటి కొత్త జూ పార్క్ సంబంధించినటువంటి ఎంఓయూని కూడా తెలంగాణ ప్రభుత్వం
కుదుర్చుకుంది. జంతువులకు సంబంధించినటువంటి వంతారలో ఉన్న సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అంటూ కూడా వంతార బృందం దీన్ని ఇక్కడ ఆ ఫెసిలిటీస్ని చూసుకొని ఎంఓయూని కూడా నేరుగా సైన్ చేసుకున్నారు. ఇక ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కూడా హామీ ఇచ్చారు. జంతువుల సేవ అనేది ప్రస్తుతం నినాదంలో వంతెర పనిచేస్తుంది. సో అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈ నెలాఖరు లోపు కూడా వంతెరను విజిట్ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక గ్లోబల్ సమ్మిట్లో ఉదయం నుంచి కూడా అనేక ఎంఓయూలు జరుగుతూ వచ్చాయి. అంచనాకు మించి ఈరోజు సమ్మిట్లో ఎంఓయూలు కుదుర్చుకున్నామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ ఒక్క రోజే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూ జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఒక పవర్ సెక్టార్లోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులు అండ్ ఐటీ అండ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ సెక్టార్లు అనేవి రేపు ఉండబోతున్నాయి. దాని నుంచి కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు కేవలం ఏదైతే విద్యాశాఖలోనే పెద్ద ఎత్తున ఎంఓయూలు కూడా జరిగాయి. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి అన్ని డిస్కషన్స్లో కూడా ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలా కీలకంగా చెప్తుంది ఏంటంటే తెలంగాణ అనేది ఫ్యూచర్ సిటీ. సో ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఆ పిసిసి చీఫ్ కూడా ఇప్పుడే వస్తున్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానంగా 2 రోజుల పాటు కూడా ప్రధానంగా 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహిస్తున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడుల ధ్యేయంగా కూడా ఈ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. అదంతా పాసిబుల్ అవుతుంది. విల్ ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు విల్తో పోతా ఉన్నారు కాబట్టి తెలంగాణ వైబ్రెంట్ స్టేట్. ఇప్పుడు భారతదేశంలో మిగతా రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ అలాంటి అపారమైన అవకాశాలు ఉన్నాయి. 2047కి $1 ట్రిలియన్ ఎకానమీ దశగా పోతా ఉంది. మిగతా స్టేట్లు, మిగతా విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సో మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎంఓయూలు జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ కూడా ఎలా ఉండబోతున్నారు? డెఫినెట్ ఫోర్త్ సిటీ ఈజ్ అన్ హిస్టారిక్ సిటీ. దేశంలోనే ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సిటీ. డెఫినెట్గా ఇది భవిష్యత్తులో రేజ్ అవుతుంది. యావత్ దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించేటువంటి సిటీగా ఎదిగే అవకాశం ఉంది. చివరిగా మీ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. మీ పార్టీకి మీరు పిసిసి చీఫ్గా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రావడం ఎలా చూస్తారు? మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమ పోతే అభివృద్ధిని నమ్ముకుని పోతుంది. ఎక్స్పోజర్తోని ప్రత్యేకమైన అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది. కాబట్టి ఒకవైపు బీదల సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, రెండు కళ్ళ ముందుకు పోతాయి. సో మొత్తానికైతే పెట్టుబడులే ధ్యేయంగా కూడా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాము అని అయితే ప్రధానంగా చెప్తున్నారు. అండ్ ఒక్కొక్కరిగా కూడా ప్రస్తుతం ఆ గాలా డిన్నర్కి హాజరవుతున్నారు. ఇప్పటికే అటు ఎమ్మెల్యేలను, ఎంపీలను అండ్ పూర్తిగా పార్టీ, అంటే ఇది ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అయినప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అండ్ మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగాయి. ఎంఓయూలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే ఎంఓయూలు కూడా క్రియేట్ చేసుకున్నారు. ప్రధానంగా ఈరోజు డిస్కషన్లో ముఖ్య పాత్ర పోషించింది ఫ్యూచర్ సిటీ అనే చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది రేపు పొద్దున్న ఏ పెట్టుబడులు పెట్టాలన్నా సరే చాలా కీలకంగా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అంతా కూడా ఫ్యూచర్ సిటీకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం సో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అతిథులంతా కూడా గాలా డిన్నర్ కోసం వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి నేరుగా వాళ్ళను ఇన్వైట్ చేసి తీసుకొని వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఎవరైతే గాలా డిన్నర్కి సంబంధించి స్పెషల్ గెస్ట్లు కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వెళ్ళి నేరుగా ఇన్వైట్ చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొని వస్తూ ఉన్నారు. మొత్తం 2 రోజుల పాటు కూడా సీఎం షెడ్యూల్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఈరోజు రేపు మొత్తం కూడా ఇక్కడే ఉండబోతున్నారు. ఉదయం నుంచి జరిగినటువంటి అన్ని సెషన్స్లో కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ టైం ఏదైతే రేపు కూడా ఇదే విధంగా అన్ని సెషన్స్ డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. నేరుగా దాదాపు 150 మంది డెలిగేట్స్ కూడా ఈ 2 రోజుల పాటు మాట్లాడతారు. సో విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే టన్నెల్ ఏర్పాటు చేశారో గ్లోబల్ సమ్మిట్ ఎంట్రన్స్కి, ఆ టన్నెల్ గుండా కూడా ప్రస్తుతం వెళ్తూ ఉన్నారు. టన్నెల్ని కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ టన్నెల్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పూర్తిగా 2047లో తెలంగాణ రైజింగ్ సొసైటీగా ఎలా ఉండబోతుంది అనే అంశం పైన కూడా ప్రస్తుతం
2047లో ఎలా ఉండబోతోంది అనేది కూడా మొత్తం రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ప్రస్తుతం ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ దగ్గర విజువల్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతోంది, ఎలాంటి డిస్ప్లేస్ చేశారు, వచ్చినటువంటి అధికారులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి, వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ హై టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇన్వెస్టర్స్ అందరు కూడా రేపు పెట్టుబడులు పెట్టాలంటే ఆ పెట్టుబడులు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి. సేమ్ టైం ఏదైనా సరే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేదంటే ఒక ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా సరే, ఒక ఇండస్ట్రీ తీసుకురావాలన్నా సరే, వాటన్నిటికీ కూడా తెలంగాణ అనేది ఒక డెస్టినీగా కూడా ప్రస్తుతం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, మొత్తం ఈ రోజు సంబంధించినటువంటి సమ్మిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ గాలా డిన్నర్, వచ్చినటువంటి అతిథులందరికీ కూడా గాలా డిన్నర్ని ఏర్పాటు చేశారు. గాలా డిన్నర్లో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా కూడా అన్ని వంటకాలను తయారు చేశారు. తెలంగాణ అంటేనే కొన్ని కీలకమైన వంటలు గుర్తొస్తాయి, తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు గుర్తొస్తాయి, తెలంగాణ అంటేనే ఆట పాటలు గుర్తొస్తాయి. సో మొత్తం గాలా డిన్నర్లో కూడా వచ్చినటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరికీ కూడా తెలంగాణ కల్చర్ తెలిపే విధంగా, అటు ఫుడ్ విషయంలో కానివ్వండి, లేదంటే పూర్తిగా ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రేపు కూడా చాలా కీలకమైనటువంటి డిస్కషన్స్ జరగబోతున్నాయి. రేపు ప్రధానంగా ఐటీతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర ఇరిగేషన్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఆయా డిస్కషన్ జరిగినటువంటి సమయంలో ఆయా ఎవరైతే శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, లేదంటే ఎయిర్ స్పేస్ కానివ్వండి, ఇలాంటి డిస్కషన్ జరిగినప్పుడు అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, మంత్రి సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ హేమ.